నమస్తే, వెల్కమ్ టు కేబీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నితిన్ గడ్కరీ చేతుల మీదుగా 26 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంత్రాలయం తాలూకా కోసగిలో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు. సమ్మెతో ఇబ్బందికర పరిస్థితులు తేవొద్దు, ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం. మంత్రి పొన్నం. ఏపీలో గనుల దోపిడీ, పెనాల్టీలో ఉన్న వైన్స్ ఓపెన్. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదారులతో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్రంతో ముడిపడి ఉన్నారు. 1,00,000 కోట్ల విలువైన 5 జాతీయ రహదారి ప్రాజెక్టులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మే 5న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రంలో 5,416 కోట్లతో 26 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని వెల్లడించారు. మొదట ఉమ్మడి ఆదిలాబాద్లోని కాగజ్నగర్ ఎక్స్ రోడ్డు వద్ద, తర్వాత హైదరాబాద్ అంబర్పేటలో కార్యక్రమాలకు హాజరవుతారని, 2 చోట్ల సభలో పాల్గొంటారని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మౌలిక వసతుల కల్పనలో 2014 తర్వాత నవశకం ఆరంభమైంది. ప్రధాని మోదీ దేశం ముఖ చిత్రాన్ని మార్చే దిశలో ముందుకు వెళ్తున్నారు అని కిషన్ రెడ్డి తెలిపారు. మానవ వనరులు సద్వినియోగం చేసుకోవచ్చు, ప్రమాదాలు తగ్గుతాయి, వేగంగా మనము ట్రాన్స్పోర్ట్ కానీ రవాణా సౌకర్యాలు కానీ తక్కువ సమయంలో గమ్యాన్ని చేర్చుకోవచ్చు. ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈ యొక్క జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది. రోడ్ల అభివృద్ధి జరిగినప్పుడే దేశంలో లోకల్ డెవలప్మెంట్ కానీ గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఏ సంస్థ పెట్టుబడులు పెట్టాలన్నా రోడ్డు లేకుండా ఎవరు కూడా పెట్టుబడులు పెట్టరు. రోడ్డు కనెక్టివిటీ అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ తర్వాత ట్రైన్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, ఇవి కూడా తర్వాత చూస్తారు. వాజ్పేయి గారి హయాంలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజ్ పేరుతో సుమారు 70,000లకు పైగా జాతీయ రహదారుల మీద ఖర్చు పెట్టడం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే చాలామంది నవ్వుకున్నారు. రోడ్ల మీద 70,000 ఖర్చు పెట్టేవి ఏంటని చెప్పి ఆ రోజు అవమానం చేస్తూ మాట్లాడినటువంటి పార్టీలు, వ్యక్తులు దాన్ని అటకెక్కించింది, పక్కన పెట్టింది. 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు 2014 వచ్చిన తర్వాత వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు దేశ రాజధానులను కనెక్ట్ చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్ర రాజధానులతో కనెక్టివిటీ చేయాలనుకున్నటువంటి ఈ యొక్క జాతీయ రహదారులు ఈరోజు దేశంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలను కూడా కనెక్టివిటీ చేసేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్నాం. మన తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల స్థానంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము 33 జిల్లాలుగా విభజిస్తే ఆ 33 జిల్లాలలో 32 జిల్లాలతో తెలంగాణలో నేషనల్ హైవేతో జాతీయ రహదారులతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కనెక్ట్ చేసిందనే విషయాన్ని ఈరోజు మనం చేస్తా ఉన్నాం. అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ నేషనల్ హైవే ఈరోజు
32 జిల్లాలలో కేంద్రాలతో తక్కువ సమయంలోనే పూర్తి చేశామని సందర్భంగా మనం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిధుల కొరత లేకుండా కనెక్టివిటీ విషయంలో, అది ఎయిర్పోర్ట్ల విషయం కావచ్చు, పోర్టుల విషయం కావచ్చు, రైల్ కనెక్టివిటీ విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, ఇంటర్నెట్ టెలి నెట్వర్క్ విషయంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున నిధుల కొరత లేకుండా ఖర్చు పెడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా వేగవంతంగా ఈ యొక్క రంగాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్తా ఉంది. రెండు 2014లో మన తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈరోజు సుమారు 5200 కిలోమీటర్ల జాతీయ రహదారి పెరగడం జరిగింది. అనేక కొత్త ప్రాజెక్టులు ప్లానింగ్లో ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా 1,26,485 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల మీద ఖర్చు పెడతా ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఫ్లైఓవర్స్ కానీ, ఎక్స్ప్రెస్ వేలు కానీ, రింగ్ రోడ్లు కానీ, ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా వేగవంతంగా జాతీయ రహదారుల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతున్నాం. అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలలో కావలసినటువంటి కొత్త రోడ్లకు ట్రాఫిక్ ఉండి రోడ్డు లేదు అనేటువంటి ప్రయత్నం కారణం ఎక్కడ కూడా జరగకూడదనే ఉద్దేశంతో ట్రాఫిక్ ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలతో ఈరోజు రోడ్డు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కీలకమైనటువంటి ఎకనామిక్ కారిడార్స్ కానీ, లేక టూరిజం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రాంతాలు కానీ, పెట్టుబడులు రావడానికి అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం కానీ ఈరోజు కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్తా ఉన్నాం. అందులో మన హైదరాబాద్ నగరం కూడా ఈరోజు దేశ అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్ నగరము కావలసినటువంటి అన్ని రకాల కనెక్టివిటీ, ఈరోజు రోడ్డు కనెక్టివిటీ తీసుకుంటే బాంబే రోడ్డు కావచ్చు, నాగపూర్ రోడ్డు కావచ్చు, వరంగల్ ద్వారా భూపాలపల్లి రోడ్డు కావచ్చు, విజయవాడ ద్వారా చెన్నై రోడ్డు కానీ, కర్నూలు ద్వారా బెంగళూరు రోడ్డు కానీ, ఈ రకంగా ఏ
జాతీయ రహదారి తీసుకున్నా చాలా పక్కా రోడ్డుతో అద్భుతమైనటువంటి సౌకర్యాలతో జాతీయ రహదారులు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లోకి వెళ్తే డెవలప్మెంట్ అంటే నేషనల్ హైవేస్ అనే విధంగా. కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కొసగిలో ఉప్పర సహకార సంఘం కులదైవం అయినటువంటి శ్రీ భాగీరథ మహర్షి జయంతి ఉత్సవంలో మహోత్సవాల సందర్భంగా ఉప్పర సంఘం పెద్దలు ఊరు వాకిరి సురేశ్వర గుడి దగ్గర సంఘం అధ్యక్షుడు ఈరన్న ఆధ్వర్యంలో కులస్తులందరూ కలిసికట్టుగా వచ్చి భాగీరథ మహర్షి స్వామిని ఘనంగా పూజ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు కృష్ణ మానస మెడికల్ షాప్ బసవరాజు మాట్లాడుతూ ఉప్పర కులస్తులు అంటే శ్రీరామ వంశస్థుడైనటువంటి భాగీరథ మహర్షి చరిత్ర గల ఉప్పర నగర సంఘం ప్రభుత్వాలు ఉప్పర కులస్తులను అన్ని రంగాల్లో రాణించాలని బీసీడీ నుండి బీసీఏ కేటగిరీకి మార్చాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంఘం పెద్దలు మానవ మెడికల్ షాప్ బసవరాజు గుర్రం వీరేష్ లక్ష్మణ శివ బసవరాజు చిన్న వీరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. మంత్రాలయం నియోజకవర్గము కోజ్గిలో ఉప్పర సాగర కులస్థుడైనటువంటి అపార భగీరథుడు అయినటువంటి మన భగీరథ మహర్షి జయంతి ఈరోజు జరుపుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరము అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా భగీరథ జయంతిని జరుపుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వాలు మన ఉప్పర సాగరులని అన్ని విధాలలో అన్ని రంగాలలో రాణించాలని, మంచి మన కులస్తులని ఐకమత్యంగా ప్రభుత్వాలు గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. కోసిగి గ్రామ మండల మంత్రాలయం తాలూకా యావత్ ఆంధ్ర యావత్ భారతదేశ సగర ఉప్పర కులస్తులందరికీ భగీరథ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు దేశవ్యాప్తంగా మన భగీరథ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఎంతో సంతోషంగా సంబరంగా అధిక సంఖ్యలో వచ్చి భగీరథ జయంతిలో పాల్గొని కొన్ని అనివార్య కారణాల వల్ల ఊరేగింపు చేద్దాం అనుకున్నాం, ఈరోజు చేయలేకపోయినాం. కాబట్టి మన ఊర్లో జరిగే ప్రతి కార్యక్రమానికి మన సగరులు మన ఉప్పర సగరులు అందరూ వచ్చి కలిసి ఐకమత్యంతో ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని ముందు అందరినీ కోరుకుంటూ, తర్వాత ఎంతో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా మన కులస్థలం యావత్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటకలో కానీ చాలా వెనుకబడి ఉన్న కులం. హుస్నాబాద్ లో పర్యటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై స్పందించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమన్నారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యంపైనే ఆర్టీసీ నడుస్తుందని చెప్పారు. మే 5, 6 తేదీలో హైదరాబాద్లోనే ఉంటానని, ఎప్పుడు వచ్చిన సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. అధికారికంగా పిలవాల్సిన అవసరం లేదని, ఎవరు వచ్చినా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశామన్నారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలనపై మంత్రి పొన్నం విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్లుగా ఆర్టీసీ నిర్వీర్యమైంది. సంస్థ ఇప్పుడే ఆర్థికంగా ముందుకెళ్తుంది. ఇబ్బందికర పరిస్థితులు తేవద్దు. గత బీఆర్ఎస్ పాలనలో కొత్త బస్సు కొనుగోలు చేయలేదు, కొత్త ఉద్యోగాలు ఇచ్చింది కూడా లేదు. కానీ ఇవాళ లాభాలు దిశగా ఉంది. పాత పీఎఫ్తో పాటు సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం జరుగుతుంది. కార్మికుల సమ్మెకు వెళ్లకపోవటం మంచిది. 9 నుండి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్క చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంది. హుస్నాబాద్ బస్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు. కొంత ఆర్టీసీ నా కుటుంబ సభ్యులు, ఆర్టీసీ మంత్రిగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగినప్పుడు కూడా కొంత మహిళలకు సంబంధించి 50 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళ కొంత స్పెషల్ డ్యూటీలకు సంబంధించి కొంచెం చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఆర్టీసీ గత 10 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా, ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు, పాత పీఎఫ్ నుండి, పాత సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో కొంత
సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు, మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరుచున్నాయని చెప్పి నేను వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు. నేను రవాణా శాఖ మంత్రిగా వారందరూ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళని బట్టి నేను 5-6 తేదీలలో హైదరాబాద్లో ఉంటా. వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపులు చర్చ ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. దానికి ఇదేమో అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లా ఏం అవసరం లేదు. సమస్యలు ఉంటే ఇంతకుముందు కూడా మేము పిఎఫ్ ఇచ్చినాం, మేము వాళ్ళకు సంబంధించినటువంటి డిఏడిఏలకు సంబంధించి, డిఏ పెంపుకు సంబంధించి, బాన్సుకు సంబంధించి, కారుణ్య నియామకాలకు సంబంధించి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముఖ్య ఉద్దేశం ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలి. ఇది గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ. అందుకే కొత్త బస్సులు కొంటా ఉన్నాం, కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం, కారుణ్య నియామకాలు ఇస్తా ఉన్నాం, కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి పాత డిఏలు ఇస్తా ఉన్నాం, బాన్స్ ఇస్తా ఉన్నాం. అన్ని రకాల అంశాలను పరిష్కరిస్తాం. ఇంకేమైనా మిగిలి ఉంటే కూడా అవన్నీ సంస్థ పరంగా ఇవ్వడానికి సంబంధిత మంత్రిగా మేము సిద్ధం. మా ముఖ్య ఉద్దేశం కూడా 3 ఉద్దేశాల మీద. ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పెనాల్టీ ఉన్న వైన్స్ తెరిచి మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. క్వార్జా అక్రమాలపై వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 100 మైన్స్ అంటే కేవలం 30 మైన్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారని ప్రశ్నించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇన్ని రోజులు మీడియాకి దూరంగా ఉండాల్సి వచ్చింది. క్వార్జా దందాను నడిపి అనిల్ వేల కోట్లు సంపాదించడానికి అసత్య ప్రచారాలు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు అందరికీ ఉంటుంది. మాజీ మంత్రి రాణికి గత ప్రభుత్వమే కొన్ని మైన్స్ మీద 255 కోట్ల రూపాయల మేర ఫైన్ విధించింది. వాటిని వసూలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీదే ఉంది. పెనాల్టీ ఉన్న మైన్స్ ఓపెన్ చేసి మైనింగ్ చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడుతున్న వీళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దాదాపు 150 నుంచి 200 మైన్లు దాకా ఉంటే యాక్టివ్ మైన్స్ ఒక 100 మైన్స్ ఉంటాయి. ఈ 100 మైన్స్ సంబంధించి ఈ 10 నెలల్లో ఎందుకు మీరు 100 మైన్స్ ని ఓపెన్ చేయలేదు? కేవలం 30 మైన్లు మాత్రమే సెలెక్టివ్ గా ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతా ఉన్నాం. గతంలో మీరు తీసుకుంటే ప్రభుత్వానికి గండి తగిలిందని మాట్లాడుతా ఉన్నా చాలా మంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే, ఏ ఒక్క టన్ను ఇక్కడి నుంచి బయటకు వెళితే ఎక్కడో దగ్గర పర్మిట్ కొట్టవలసిందే. బయటకు వెళ్లిన ప్రతి టన్నుకి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిట్ కొట్టే ఉంటారు. ఆ లెక్కన గతంలో 150 కోట్ల దాకా గవర్నమెంట్ కి డబ్బులు వస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నితిన్ గడ్కరీ చేతుల మీదుగా 26 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంత్రాలయం తాలూకా కోసగిలో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు. సమ్మెతో ఇబ్బందికర పరిస్థితులు తేవొద్దు, ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం మంత్రి పొన్నం. ఏపీలో గనుల దోపిడీ, పెనాల్టీలో ఉన్న వైన్స్ ఓపెన్. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.